బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికల సునామీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం కారు దిగి కాంగ్రెస్ కూటికి చేరతారనే టాక్ బలంగా వినబడుతోంది. ఇటీవల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకు డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. అదే సమయంలో పోచారం మరో కొడుకు సురేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లీడర్లతో పోచారం తనయుల భేటీలు చూస్తే వారు పార్టీ మారతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోచారం అనుచరులు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి ఓడినా ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో బాన్సువాడను తనకు అనుకూలంగా మలుచుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. పోచారం ముఖ్య అనుచరులను కాంగ్రెస్ కూటికి ఆకర్షిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నిల్చునే అభ్యర్థికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న కోటగిరి ఎంపీపీ దంపతులు మల్లెపల్లి సునీత, శ్రీనివాసరావు, కోటగిరి మాజీ ఎంపీపీ పవన్, మరో మాజీ ఎంపీటీసీ అనంత విఠల్ ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. వర్ణి ఎంపీపీ దంపతులు శ్రీలక్ష్మి వీర్రాజ్ కూడా కారు దిగుతున్నారు. ఎమ్మెల్యే కుడిభుజంగా భావించి జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ సైతం హస్తం వైపు చూస్తున్నారు. పలువురు కీలక నేతలు తాజా మాజీ సర్పంచులు ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో పట్టు జారిపోతున్న నేపథ్యంలో పోచారం సైతం కాంగ్రెస్ లో చేరి అధికార పార్టీ నేతగా ఉంటే క్యాడర్ చేజారదని భావిస్తున్నట్లు సమాచారం. అయితే పోచారం చేరికని ఏనుగు రవీందర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు పార్టీని బలోపేతం చేస్తున్న తరుణంలో పోచారం ఎందుకు అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఏనుగు పోచారం మధ్య సయోధ్య కుదిరితే పోచారం కారు దిగి కాంగ్రెస్ కూటికి చేరడం ఖాయమన్న టాక్ వినబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.